దేవుడు చేసే చర్యలన్నిటిలో ఇప్పుడు అందరు కలిసి ఒకసారి చెప్పుకోండి. నా జీవితంలో ఇంకొంచెం నోరు సౌండ్ పెంచండి. అసలే నాలుగు లేని పిల్లల్లాగా దేవుడు పెద్దగా మీరు చెప్పండి. మీరు చెప్పండి. దేవుడు నా జీవితంలో ఏది అనుమతించినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. అది ఏదో ఇప్పుడు అనుకోవటం కదా, ఎప్పుడు అనుకో. ఓ దెబ్బ తగిలిందా, న్యాయమే, నాకు ఇది న్యాయమే, నువ్వు తప్పు చేయవు. ఒక ఇబ్బంది కలిగిందా, న్యాయమే, ఇది న్యాయమే, నువ్వు అన్యాయం చేయవు, తప్పు చేయవు. ఏదన్నా నష్టం కలిగిందా, న్యాయమే. ఎరా అన్నిట్లో న్యాయమేనా? మరి ఇంకేమంటావేంది? ఇప్పటిదాకా అదేగా చెప్పింది. కాబట్టి దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా అగుపడతావు. నీ చర్యలన్నిట న్యాయం ఉంది. సర్వకాల సర్వావస్థల యందు మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా. మొర విన్నావు కాబట్టి. మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. మొర వినలేదు కాబట్టి. మరి వింటే ప్రేమిస్తాం, కానీ వినకపోతే ఎట్ట ప్రేమిస్తాం? అంటే మీకు తెలుసా, మన మొరలో కొన్ని దేవుడు వినకపోవటమే మనకు మంచిది. నిజమా అండి? కొన్ని మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటాయి తెలుసా? మన ముఖం మనమే బగలగొట్టినట్టు ఉంటాయి. నిజంగా దేవుడు చేసే గొప్ప మేళ్ళలో ఒక మేలు ఏంటంటే, మనం అడిగిన అన్నిటికీ జవాబులు ఇగిపోవటం. ఇచ్చాడంటే సత్తం. కొన్నిసార్లు చిరాకు పుట్టి, అసలు దేవుడా నన్ను ఎందుకు బతకనిస్తాను, ఒక్క దెబ్బతో చంపేరాదా, పేడ వదిలిపోయిద్ది అన్నావు అనుకో, ఆమెన్ అన్నాడు అనుకో, గుట్టుకుమని సత్తావు. ఇదేంది నన్ను చంపేసావు, ఏంది నాయన అంటే, నువ్వు అన్నావు కదా ఒక్క దెబ్బతో చంపేరాదా అన్నావు కదా, ఆమెన్ అన్నాను. అదేదో ఆవేశంలో అంటే అట్ట అంటావా ఏంది ప్రభా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా ప్రార్థనలకి జవాబులు ఇవ్వనందుకు దేవునికి స్తోత్రం, చాలా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. 8,000 ఉద్యోగం, 8,000 జీతం వచ్చే ఉద్యోగం కోసం ఓ తమ్ముడు అడిగాడు నన్ను, ప్రార్థన చేయనని. భారంగా ప్రార్థన చేశా, ఉద్యోగం వచ్చేటట్టు. ఎంత జీతం? 8,000. ఇది జరిగి ఇంచుమించు ఒక 10 ఏళ్ళు అయింది. చదివింది పెద్ద చదువు, కానీ దానికి అప్పుడు మంచి రేటింగ్ రాలా. దానివల్ల పాపం తన చిన్న జాబు కూడా సిద్ధపడి వెళ్ళాడు. ఇంట్లో కష్టంగా ఉంది. 8,000 రూపాయలు జీతం. ఆ 8,000 వచ్చినా నడుస్తుంది, ఇంట్లో ఇబ్బంది లేకుండా అని. ఆ జాబ్ రావాలని దాన్ని ట్రై చేయడానికి వెళ్తున్నా, ప్రార్థన చేయాలని అంటే ప్రార్థన చేసిన. ఆశ్చర్యంగా అది రాలా. బాధపడి చూసావన్నా నా బతుకెట్ట అయిపోయిందో. కనీసం 8,000 ఉద్యోగాన్ని ట్రై చేసినా కూడా నా ముఖానికి రాలేదన్నా అన్నాడు. నిరాశకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు నాయన నువ్వు. నీ దెబ్బకు నాకు కూడా కృంగుబాటు వస్తుంది. మరీ అంత దిగజారిపోకు నాన్న. మేలు కలగటానికే సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. నీకేదో సిద్ధపరిచాడులే నాయన, బాధపడొద్దు, దేవుడు నీకు దయ చూపుతాడులే. మరి అంతమించి నేనే ఉద్యోగం ఇచ్చేదా? నేను ఇచ్చేదా? ఆ మాట చెప్పి పంపించాను. పోయిన తర్వాత ఒక నెలన్నర 2 నెలల లోపు సంతోషంతో స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చాడండి. స్తోత్రం. నా దేవుడు జాబ్ ఇచ్చాడన్నా, నేను ఏది చదివానో దానికి సంబంధించిన జాబ్ నాకు ఇచ్చాడు. మొదటి నెల శాలరీ ఎంతో తెలుసా? 21,000 అన్నాడు. నాకు తెలిసి ఆ తమ్ముడు 1,50,000 2 లక్షలు తీసుకుంటుండొచ్చు శాలరీ. అప్పుడు నేను చెప్పా, తమ్ముడు
నా దరిద్ర ముఖానికి 8,000 ఉద్యోగం కూడా రాలేదన్నా అని నిరాశలో కృంగిపోయి మాట్లాడావు. ఒకవేళ నీకు అదే జాబ్ కానీ దేవుడు అనుమతించిన నీ ప్రార్థన, నా ప్రార్థన విని నీకు ఆ 8,000 ఉద్యోగం వచ్చేటట్టు చేసినట్టయితే నువ్వు అందులోనే కూర్చొని ఏదో ఒకటి నడుస్తుంది కదా నీ ఇంకో దాన్ని ఖచ్చితంగా ట్రై చేయవు. నీ ప్రయత్నం ఆపేసేవాడివి, ఎందుకంటే ఎంతో కొంత వస్తుంది నడుస్తుంది అని చెప్పి దాని మీద పెట్టేవాడి మైండ్. ఇప్పుడు చెప్పు, నీకు అది రావటం దేవుని చిత్తమా, రాకపోవటం దేవుడి చిత్తమా? అది రాకపోవటమే నీ క్షేమం దేవుడి చిత్తం. ఎందుకు? నీకు రెట్టింపు కృప చూపాలని దేవుడు ఆశించే నువ్వు అల్పమైన దాన్ని అడిగితే దాన్ని అట్లా ఆపేశాడు. ఎందుకు? మరి శ్రేష్టమైన దాన్ని నీకు అప్పచెప్పాలనేది దేవుని సంకల్పం. అలా కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలమయ్యే నరాలు వీక్నెస్ తెచ్చుకోకూడదు. ఏంటో నేను ఏది చేసినా ఇంతే, అంతా దరిద్రమే, అంతా నష్టమే, అంతా కష్టమే అని చెప్పి వీక్ అవ్వద్దు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోవద్దు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోవద్దు. నిరాశకు నిస్పృహకు తావియొద్దు. అది ప్రయత్నం చేశాను, అది రాలేదు, నా మేలుకే, మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు నాకు ఇవ్వచ్చు. అదే అనుకో. రెండు అనుకోవచ్చు, నా దరిద్రం, నా కర్మ, ఏదన్నా చేయని ఇంతే, చూడు నా ముఖానికి ఇది కూడా లేదని ఆడవచ్చు. ఆ ఏడుపే స్థిరపరచబడింది ఆమెనని. లేకపోతే ఇది నాకు అందలేదంటే ఇంతకంటే శ్రేష్టమైన కార్యాన్ని నా దేవుడు ఏదో చేయబోతున్నాడు. అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా దేవుడు మన జీవితాల్లో జరిగించే చర్యలన్నిట సంపూర్ణ న్యాయ ప్రవర్తన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 100% మన క్షేమం ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. 3 పాఠాలు అందులో. ఆఖరి పాఠం 4వది. ఆయన ఎలా ఉంటాడు తెలుసా? అంజూరపు చెట్టు కాబట్టి నేను వెళ్ళి వెతికి వేరే కారణాన్ని బట్టి శపించా. 4వ పాఠం చెప్తున్నాను. మీరు కూడా నా దృష్టిలో చెట్ల వంటి వారే. మనల్ని చెట్లతో పోల్చాడని మీలో ఎంతమందికి తెలుసు? మనల్ని చెట్లతో పోల్చాడని ఎంతమందికి తెలుసు? బైబిల్లో దేవుడు మనుషులని చెట్లతో పోల్చాడు. ఏదన్నా ఒక గుర్తు చెబుతారా? ఒక పాట ఉంది. తోటతో పోల్చాడు. ఆ తోటలో ఉన్న చెట్లు మనం, ఆయన తోట, సంఘం అనే తోటలో ఉన్న చెట్లం మనం. ఈ ఆఖరి మాటలు వినండి. ఈ కూటానికి ఇవి ఆఖరి మాటలు. అంజూరపు చెట్టుకి సీజన్ అన్ సీజన్ ఉండొచ్చు. మామిడి చెట్టుకి సీజన్ అన్ సీజన్ ఉండొచ్చు. అంటే ఒక సీజన్లో ఫలం ఉండకపోవచ్చు, మరో సీజన్లో ఫలం ఉండొచ్చు. కానీ మీరున్నారే, మీకు అన్ సీజన్ లేదు. ఇది పాఠం. మీరున్నారే, మీకు అన్ సీజన్ లేదు. నేను ఎప్పుడొచ్చినా నీ ఫలాలు ఉండాలి. అది వార్నింగ్, మనకు ఒక డోస్ అన్నమాట. ఏమన్నా అర్థమైందా? నేను ఎప్పుడొచ్చినా మీ ఫలాలు నాకు కనపడాలి. నేను ఎప్పుడొచ్చినా మీ నడుము కట్టుకొని ఉండాలి. నేను ఎప్పుడొచ్చినా మీ దీపములు వెలుగుచూ ఉండాలి. ఏందా సడన్గా వచ్చావింది? దీపాలు వెలిగించుకోలేదు మేము, ఏం చేయమంటావు? ఏంది అట్లా ఎట్టబడితే అట్ట వస్తావా? రాకూడదు, చెప్పి రావాలా అంటావా? కుదరదు. అట్లా చెప్పి రావటానికి నీ సర్వెంట్ అయింది దేవుడు, నీ యజమాని. అందుకే మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు లేఖనంలో. ఎనీ టైం రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త అని. అలాగే మీ ఫలాలు కూడా, నేను ఎప్పుడొచ్చినా చెట్టు నిండా పండ్లు ఉన్నట్టు మీ నిండా ఆత్మ ఫలం ఉండాలి. ఆత్మల ఫలాలు కూడా మీరు కాసి ఉండాలి.
చెట్టు నిండా ఫలాలు ఉన్నట్టు మీలో నుండి ఆత్మ ఫలము వ్యక్తపరచబడుతుండాలి. మీరు రక్షించిన ఆత్మల ఫలాలనేవి కూడా మీ దగ్గర ఉండాలి. మీలో కొంతమంది ఇప్పటికే కొన్ని ఆత్మల్ని రక్షించారు. మీలో గొడ్డు చెట్లు లేరు. కొంతమంది ఉంటే ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు ఇప్పుడే కదా లైన్లోకి వచ్చారో, తప్పకుండా వాళ్ళు కూడా ఆత్మల్ని కాస్తారు. గుర్తుపెట్టుకో, వెలిగించబడిన ఒక దీపం అనేక దీపాలు వెలిగించాలి. నాటబడిన ప్రతి చెట్టు అనేక ఫలాలు ఫలించాలి. ఒక చెట్టు కాయలు కాసినట్టుగా దేవుడు నిన్ను రక్షించి ఒక చెట్టును నాటినట్టు నాటాడు గనుక నువ్వు అనేక ఆత్మలను రక్షించాలి. గుర్తుపెట్టుకో, నీ బాధ్యత అది.